గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు టీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. హైదరాబాద్ లో మనం గ్రేటర్ హైదరాబాద్ గా చెప్పుకునే హైదరాబాద్ లో ఎన్నో పురాతన కట్టడాలకి, డెవలప్మెంట్ కి, ఐటీ సెక్టార్లకి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. మా హైదరాబాద్ తోపు, హైదరాబాద్ ఎంత మంచి సిటీ అని చెప్పేసి. కానీ ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న హైదరాబాద్ లో ఒక్క నైట్ వాన కురిసిందంటే మాత్రం, ఒక 2 గంటలు కంటిన్యూస్ గా వాన కురిసిందంటే మాత్రం పరిస్థితులు మొత్తం తారుమారు అయిపోతాయి. సిటీగా ఏమంటారు, మన ఏరియాకి ఒక బీచ్ అనేది హైదరాబాద్ లో ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. గచ్చిబౌలిలో కావచ్చు, కొండాపూర్ లో కావచ్చు, గొట్పల్లిలో కావచ్చు, ఎక్కడ చూసినా దిల్సుఖ్నగర్ లో కావచ్చు. అంటే ఇంత గొప్ప హైదరాబాద్ ను మనం గొప్పగా చెప్పుకునే హైదరాబాద్ లో చారిత్రాత్మక కట్టడాలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇంత గొప్పగా చెప్పుకునే హైదరాబాద్ లో ఒక్క రోజు వాన వస్తే మాత్రం చెప్పుకోవడానికి చాలా దరిద్రమైన సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి చూడవచ్చు. అంటే గ్రేటర్ హైదరాబాద్ ని అసలు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్యలు. ఈ వాన వచ్చిందంటే రోడ్ల మీద మొత్తానికి నీళ్లు వచ్చేసి చూడొచ్చు. వాన నిన్న నైట్ పడింది. ఎలాంటి పరిస్థితులు, మొత్తం ఎక్కడికెక్కడికి బ్రిడ్జిలు నిండిపోతాయి. పడవలు వేసుకొని తిరగాల్సి వస్తుంది హైదరాబాద్ లో, బండ్లు కాదు. సో అలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొనింది. ఒకసారి మీరు చూడవచ్చు. ఇదిగోండి, నడి రోడ్డు మీద ఇది అవుతుంది. 2 days నుంచి ఇదే పరిస్థితి. 2 రోజుల నుంచి డ్రైనేజ్ నిండి పొర్లుతుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు, వాళ్ళ పని అవుతుంది. ఇది మొత్తం చూసుకోవచ్చు ఎంత పొంగుతుందో చూడండి. అంటే రోడ్ల మీద కనీసం అంటే ఇట్లాంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు, పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ అంటే గ్రేటర్ హైదరాబాద్ లో మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా కానీ ఇట్లా వాన వచ్చిందంటే మాత్రం అసలు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితులు. ఇంకా గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలో అయితే ఇంకా మీకు చెప్పనవసరం లేదు. ఇంకోటి షార్ట్ సర్క్యూట్ ఇబ్బందులు, షార్ట్ సర్క్యూట్ ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మొన్న మొదటి రోజు వాన పడ్డప్పుడు కరెంట్ షాక్ కొట్టి 2 చనిపోయినారు. ఆ తర్వాత రోజు వాన పడి పెట్టినప్పుడు మళ్ళీ నిన్న వాన పడ్డప్పుడు కూడా షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు, రోడ్ల మీద మొత్తం నీళ్లు నిండిపోయి ఆ వైర్లన్నీ వాటర్ లో పడి ఆ ఏరియాలో వాళ్ళకి తెలియక దిగి. సో డెఫినెట్లీ ఈ సమస్యల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు కష్టపడుతున్నారు ఈ సమస్యలను క్రియేట్ చేయడానికి. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అప్పుడు సంబంధించిన స్ట్రక్చర్స్, అప్పుడు తప్పకుండా మ్యాన్ హోల్ తప్ప అప్పుడున్న జనాభాకి తగ్గట్టు మ్యాన్ హోల్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ కి జాబుల కోసం వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అదే లైన్లు యూజ్ చేయడము, ఇంకా లైన్లన్నీ గుర్తించుకొని పోవడము, చెరువులు కబ్జా చేసుకోవడము, వీటన్నిటి వల్ల ఈ రోడ్లు అనేది తగ్గిపోయి, అంటే కాలువలు తవ్వేసి నీళ్లు పోవాల్సిన ప్లేస్ లో ఇల్లులు కట్టుకుంటే ఇంకేముంది, వాటర్ ఏమో నీళ్లు ఉండాల్సిన ప్లేస్ లో కాకుండా రోడ్ల మీదకి వచ్చి వాటర్లు పొంగిపోలే పరిస్థితి ఇక్కడ నెలకొనింది. సో దీని మీద గవర్నమెంట్ డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు సర్కారు, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి డెఫినెట్లీ విన్నవించుకునేది ఏంటంటే, ఆ హైడ్రా కొంచెం ఈ రోడ్లు వాన వచ్చిందంటే వాటర్ మొత్తం నిండి పొర్లుతుందండి. కొంచెం అదొక్కటి పరిగణలో తీసుకొని ఎక్కడెక్కడ ఏ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉందో అది సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటాను. అంటే ఇప్పుడున్న నార్మల్ పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడతారు. పిల్లలు అంటే ఇక సిటీలోనే ఎలాంటి పరిస్థితి ఉంటే ఇంకా స్లమ్స్ ఏరియాలు ఉంటాయి. స్లమ్స్ లో అయితే ఇక వాటర్ రూమ్ లోకి వచ్చేస్తాయి, గదుల్లోకి మోకాళ్ళ లోతు నీళ్లు, ఎన్ని లోతు నీళ్లు. వాడు పడుకునేది అక్కడే, తినేది అక్కడే, అన్ని ఉండేది అక్కడే. అదే ఇంట్లో వాటర్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలైతే. లిటరలీ హైదరాబాద్ లో వాన వచ్చిందంటే మాత్రం ప్రపంచం అంతా చూస్తుంది. ఇట్స్ షేమ్, మనకి లిటరలీ షేమ్. అది ఇంత గొప్ప సిటీగా చెప్పుకునే దాంట్లో ఒక గంట వాన పడితే మాత్రం మనుషులా ఉండలేదు. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి. 10 నిమిషాలు జర్నీ చేయాల్సిన రోడ్ల మీద దాదాపు గంట జర్నీ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఇబ్బందులన్నిటికీ చెక్ పెట్టాలి. గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు మీ ఏరియా నుంచి ఎక్కడి నుంచి ఉన్నారో, వాన పడ్డప్పుడు ఆ ఏరియాలో ఎలాంటి పరిస్థితులు ఉంటుందనేది డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మొన్న పడ్డ వానకైతే మొత్తం గచ్చిబౌలి బ్రిడ్జిలు అవన్నీ నిండిపోవడం జరిగింది. సో ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే మీరు చూడొచ్చు, దాదాపు ఒక 1 కిలోమీటర్ దూరం వరకు ఈ నీళ్లు పోతూనే ఉన్నాయి మ్యాన్ హోల్. సో ఇది పరిస్థితి. సో దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మీ అభిప్రాయం కూడా డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాము. మోస్ట్లీ నేను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, చెప్పి మా వల్ల అయిపోయిందండి, మేమేం మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు చెప్పినా ఇదే పరిస్థితి అని చెప్తున్నారు. సరే ప్రయత్నిద్దాము. ఫస్ట్ అయితే చూడండి, ఇంత దారుణాలు ఇలా ఉంది పరిస్థితి హైదరాబాద్. అన్నా
మన 4 రోజుల నుంచి వర్షాల కారణంగా హైదరాబాద్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అతి ఘోరంగా ఉన్నది. రోడ్లు అయితే డేంజర్ ఉన్నాయి. ఆ డ్రైనేజ్ చూస్తారు కదా, అక్కడ చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో. అసలు ఆఫీస్ కి వెళ్ళి రావడం అంటేనే ఒక నరకం లెక్క చూస్తున్నాం మేమైతే. ఎక్కడ ఏ మోరు ఉంటది, ఏ డ్రైనేజ్ ఓపెన్ అవుతుందో తెలియదు, మ్యాన్హోల్ ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు. మొన్నటికి మొన్న 2 చనిపోవడం జరిగింది. పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నది. కరెంట్ షార్ట్ వస్తుంది. మేము అసలు ఆఫీస్కి వెళ్ళాలంటేనే ఒక చుక్కలు చుక్కలు ఓ సునామీ లెక్క కనబడుతుంది. వర్షం పట్టింది అంటే కొంచెం చినుకులు పడితే కథం హైదరాబాద్ మొత్తం మునిగిపోయేటట్టున్నది. ఇట్లా పరిస్థితి ఏందనేది ఇప్పుడు అంటే ఒక గంట పడితే చాలు అయిపోయింది హైదరాబాద్. గంట కాదు, ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఇట్లా ఇట్లా చినుకులు వస్తే కథం మొత్తం డ్రైనేజ్ మొత్తం ఇట్లా పొంగుతుంటది సునామీ లెక్క. కొన్ని ఏరియాలలో ఫ్లైఓవర్ల మీద కూడా ఉన్నది. చాలా ఘోరం ఉన్నది పరిస్థితి. రోడ్లు చూస్తే ఇట్లా దారుణం. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం గురించి? గవర్నమెంట్ ఏం వినియోగించదలుచుకున్నారు? గవర్నమెంట్ కొంచెము దృష్టి పెట్టాలి. ఈ రోడ్లు అనేది చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవి పట్టించుకోకుండా వేరే అనవసరమైన విషయాలు గురించి ఏదో మాట్లాడతారు. కొంచెం కబ్జా చేసిన చెరువులను రికవరీ చేస్తున్నారు కొద్దిగా. అది కొంచెం బెటర్ గానే ఉంది. దాని వల్ల కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది కావచ్చు. ఇది హైదరాబాద్ రంగనాథ్ గారు మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో ఈ మ్యాన్హోల్స్ వీటి మీద చెయ్యాలి, చూడాలి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఈ విధంగా ఉంది. ఇక రాను రాను వర్షాకాలం ఫుల్ సీజన్ లో మొత్తం ఆఫీస్ బంద్ చేసుకుని ఇంట్లోనే పండుకోవాలి. పరిస్థితి ఏంటనే కొంచెం గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాలి. హైదరాబాద్ లో చాలా ఇబ్బంది ఉంది. చేయాలి. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పీక్స్ టైమింగ్స్ కొన్ని ఉంటాయి. మార్నింగ్ ఆఫీస్ టైమింగ్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. రోజు వెళ్ళడం రావడం ఆఫీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్తారు ఆఫీస్? నేను గచ్చిబౌలికి వెళ్తాను. ఈసుగూడ నుండి గచ్చిబౌలికి వెళ్తాను. ఈ ఏరియాలన్నీ మునిగే ఏరియాలే ఉంటాయి. ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉండదు. ఈ వర్షం పడితేనైతే నరకం చూస్తున్నాను. నేను చెప్తున్నా కదా, కొంచెం గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. ఇట్లా నీళ్లు ఇది పట్టించుకోవాలి, గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎందుకంటే అది ఏంటిది డ్రైనేజీ నీళ్లు నిండిపోతాయి. అంత ఘోరం. పోయేటోళ్ళు ఏంటిది రోడ్డు వాళ్ళకి కూడా ఇబ్బంది కదా, కార్లకైనా ట్రాఫిక్ అయినా ఇబ్బంది అవుతుంది కదా. ఈ కార్పొరేటర్ వాళ్ళు ఉంటారు కదా, ఈ బజార్కి ఒకరు ఉంటారు కదా, వాళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు ఇప్పుడు విలేజెస్ చూసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు అవును, ఊర్ల కన్నా ఇక్కడ కన్నా ఊర్లే బాగున్నాయి. సిటీ అని ఎగబడి ఎందుకంటే ఇబ్బంది పడతారు కదా ఇక్కడ కూడా. ఎందుకంటే డ్రైనేజ్ ఒకటిగా ఇక్కడ గల్లీలో ఉన్నారు, కార్పొరేటర్ ఎవరు ఉంటారు కదా, పట్టించుకోవాలి. ఏదో సామెత ఉంటుంది, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని. వచ్చినేమో నీళ్లు రోడ్ల మీద నిండి పొర్లిపోదు, అసలేమో నీళ్ళే ఉండవు లేకపోతే హైదరాబాద్. అందుకే పట్టించుకోవాలి. చాలా పొద్దున్న నుంచి వస్తాయి ఆ నీళ్లు, పట్టించుకోవాలి. ఇట్లాంటివి పట్టించుకోవాలి. అంటే విలేజ్ లో చెరువులు ఉంటాయి, చెరువులు ఉండాల్సిన ప్లేస్ లో చెరువులు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళు చెరువులో పోతాయి. ఇక్కడ అవి సాఫ్ చేసుకోవాలి వాళ్ళు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ వాన పడింది, ఒక రోజు అయిపోతుంది. అంటే మీరు సెకండ్ సాటర్డే అంట, రేపు సండే అంట, ఇంకో 3 రోజులు రావంటున్నారు. ఏంటి వాన పడ్డప్పుడల్లా ఇలా రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా? అంటే ఎప్పుడు ఇట్లా కాలే, వర్షం పడ ఇంతగానో వాటర్ ఏం రాలేదు, కానీ అది ఎక్కడో హైదరాబాద్ లో వాన పడితే పరిస్థితులు ఎలా ఉంటాయి? రోడ్లన్నీ నిండిపోయి అంటే అది చూసే వాళ్ళు పట్టించుకోవాలి, హోల్ చేసే అది క్లీన్ చేసే వాళ్ళు పట్టించుకోవాలి. సో పట్టించుకుంటే ఇంత ప్రాబ్లం కాదు, కానీ వాళ్ళు రాలేదో మరి చూడలేదో మాది తెలియదు. ఆ విషయం ఎట్లా చెప్పుకుంటాం? హైదరాబాద్ అంటే నంబర్ 1 సిటీ అది ఇది అని చెప్పుకుంటాం బయట అందరికి. ఫారెన్ లో గానీ ఎవరన్నా వచ్చినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చేసే వాళ్ళు వచ్చినా హైదరాబాద్ గొప్పగా చూపించుకుంటాం. కర్మగాలి వాళ్ళు వానపడ్డ రోజు వస్తే ఉంది దాంట్లో అదే పడవల్లో చేసుకోవాలి, కార్లో కాదు పడవ స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి, ఎంతమంది సీఎంలు వచ్చినా, ఎన్ని గవర్నమెంట్లు, 2 గవర్నమెంట్లు వచ్చాయి, వీళ్ళు వచ్చినా పట్టించుకోవట్లేదు కదా. పట్టించుకుంటే తెలంగాణ పట్టించుకుంటది. సో ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి ఎవరు పట్టించుకుంటారో ఇక వాళ్ళే చూసుకోవాలి.
సరే ఏమనిపిస్తుంది అంటే ఇంత గొప్పగా చెప్పుకున్న హైదరాబాద్ లో వాన వచ్చిందంటే ఇట్లా రోడ్లు అంటే ఇదని కాదు మొత్తాన్ని అంటే అందరూ చూసుకోవాలి, ఏదో ఒక చోట చూడలేదు అన్ని చోట చూసుకుంటున్నాం కదా అంటే అది ఇప్పుడు ఈ ఏరియా ఉన్న కాపరేట్ చూసుకోవాలి. వాళ్ళు చూసుకుంటారు అంటే వాళ్ళు నెగ్లెక్ట్ గా ఉన్నారు అంతే. అట్లీస్ట్ మనం పూర్తిగా సాల్వ్ చేయకపోయినా ఆ డైవర్షన్ ఆ వాటర్ ఫ్లో అనేది అవును, ఇప్పుడు ఈ ఏరియాలో కాపరేట్ ఉంటారు కదా, ఏరియా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఏ ఏరియాకు ఉన్నో ఆ ఏరియా చూసుకుంటే నీట్ గానే ఉంటది. వాళ్ళు నెగ్లెక్ట్ గా ఉంటే అన్ని పాడైపోతాయి.